అనంతపురంలో హిజ్రాలకు ఇంటి పట్టాలను మంజూరు చేయిస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు మోసం చేశారని పట్టణంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా హిజ్రాలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు హిజ్రాలకు ఇంటి పట్టాలు కల్పిస్తామని ఒక్కొక్కరి దగ్గర 50,000 డబ్బులు వసూలు చేసి మోసం చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు డబ్బులు తీసుకుని నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఇంటి పట్టాలు ఇవ్వకపోవడంతో ధర్నా చేపడుతున్నామని చెప్పారు. నా శిశురాల పేరు చిట్టి. ఇన్నేళ్ళుగా అందరూ మంచుకున్నాం, బాగున్నాం, సంతోషంగా ఉన్నాం, అందరూ సంతోషంగా ఉన్నాం. ఇది పోరంబోక్ స్థలం. పోరంబోక్ స్థలం మీద ఎందరో మంది కన్నేసి ఎందో నీచ నా కొడుకులు దాందోళన చేస్తున్నారు. మేమంతా మర్చనంగా బాగా బతకాలని లక్షణంగా అనుకుంటున్నాం. ఈ పేరు మీద ఉంది, ఈ పేరు మీద ఉంది, నా పేరు మీద ఉంది, ఈ పేరు మీద ఉంది, ఈ పేరు మీద ఉంది, మా పేరు ఉంది. లక్షణంగా బతకండి, లక్షణంగా బాగున్నాం. ఈ దొంగతనాలు దోపిడీ చేసి మాకు భయపడిస్తున్నారు. అటువంటి భయపడిస్తున్నారు. మీరే అందరూ ప్రతి ఒక్కరు న్యాయం చేయాలి. మీరే న్యాయం చెప్పండి సారు. యాడ్కి న్యాయం, యాడ్కి ధర్మం. ఎవరు దౌర్జన్యం చేస్తున్నారు మీకే తెలుసాలి సారు. ప్రతి ఒక్క నా కొడుకు మేము గుడిసెల్లో బతికే నా కొడుకులము, నా కొడుకులము. ఉన్నారు కదా, ప్రతి ఒక్కరు గుర్తలు ఉన్నాం సార్. ఎవరెవరు నా కొడుకులు భయపడితే మేము ఎక్కడ బతకాలి? 1,00,000, 2,00,000 ఇద్దరు మాట్లాడండి. అందరికి గృహాలు ఉండాలని చెప్పేసి ఇల్లు స్థలాలు పేరు మేము సాయం చేస్తాము. ఎవరికొక్కరికి ఇల్లు ఇచ్చాము, వాళ్ళు కట్టుకుంటున్నారు. కానీ దాని మీద సంబంధించి మీ దగ్గర ఎన్ని సునీత చాలా కెనాల్ కాలకర్ కొట్టాలేసంటే వేసుకుంటూ ఉన్నాము. హనుమంత్ అనే 1,00,000 రూపాయలు మాత్రం ఎవరన్నారు? 1,00,000 రూపాయలు ఇస్తే ఎవరు? హనుమంత్, చంద్ర, హనుమంత, కిరణ్, చంద్ర చెప్పినారు. డబ్బులు ఇస్తేనే